రకరకాల రంగులు. అందుగురించి ఈ సమయంలో నరులారా ఎంతకాలం వ్యర్థమైన ప్రేమిస్తారో, ఎంతకాలం ఏదైనా దేవుని కంటే ఎక్కువ హైలైట్ చేస్తే అంతే కట్ చేస్తాడు. యాకోబు రాశి 4లో కనబడుతుంది. నాకంటే ఎక్కువ ప్రేమ కట్ చేస్తాడు. విగ్రహారం ఏది చేసినా విగ్రహాన్ని హైలైట్ చేయరు, దేవుని హైలైట్ చేయాలి మనం కదా. అందుగురించే ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని వాక్యం చెప్తుంది, మిమ్మల్ని బట్టే ఎవరి నామం అంట, మిమ్మల్ని బట్టే దేవుని నామం ఎవరి మధ్యన దూషింపబడుతుందంట. దేవుని పిల్లలు చెప్పుకునే వారి మధ్యలో ఒక్కోసారి పొరపాటు జరిపి అపవాద చేస్తాడు. దేవుని నామాన్ని అవమానకరంగా మనం బతికేవారంగా ఉన్నామా? దేవుని మహిమ తెచ్చేవారికి ఉన్నాం. మిమ్మల్ని బట్టే కాబట్టి దేవుని నామానికి మరి మచ్చ తెచ్చేవారుగా కాకూడదు, దేవునికి మహిమకరంగా బతకాలని లేఖనం చెప్తుంది. ఒక హన్న, ఒక కొర్నేలి, మంచి ఆకుల ప్రిస్కిల్లా, వీరు ఏ విధంగా బతికారు దేవుని కొరకు కదా. కాబట్టి అర్థం పర్థం లేని జీవితం జీవించే పాట ఉంది కదా. అర్థం పర్థం లేని జీవితం జీవిస్తే ఈ 60-70 సంవత్సరాలు దేవునికి మహిమకరంగా మనం జీవించకపోతే లాభం లేదు. అందుగురించే లోకంలో ఎంతో రకరకాల మనం చూస్తున్నాము, వారిని దేవుడు చూస్తున్నాడు. ఆయన చూచుతున్న దేవుడు హృదయ తలంపు వాడు కాబట్టి మనం ఆయన మహిమకరంగా బద్దాం. అబద్ధమైన దాన్ని వెతికెదరు యెహోవా తన భక్తులను ఏర్పరచుకున్నాను తెలుసుకోండి కదా. ఈరోజు ఈ సమయంలో మేము దేవుని వాక్యం చెప్తుంది, వెతికేవారుగా ఉన్నాడు. దేవుని తెలుసుకునేవారుగా, నమ్ముకునేవారుగా, ఆయన మాటలు తెలుసుకొని ఇతరులకు సాటించేవారిగా ఉండాలండి. మార్కు సువార్త 16 చెప్పాను మొన్న కదా. ఓకే, మీరు నమ్మి బాప్తిసం తీసుకుని రక్షణ, నమ్మనవానికి శిక్ష, అంతే. నరక శిక్ష యాడుంది చెప్పండి సార్, యాడుంది ఇది మీరు అంటే? నమ్మి బాప్తిని రక్షణ, నమ్మనం ఇంతే సువార్తమానం. కాబట్టి చాలా సందర్భాలు ఒక్కోసార్లు మనకి చెప్తుంటారు, తగ్గించుకోవాలా, ఒక్కోసారి టైం ఉన్నప్పుడు సువార్త మనం చెప్పాలి. అందుగురించి నడవక, నిలవక, కూర్చున్నక దివారాత్రంలో దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అని లేఖనం చెప్పి ఇటువంటి గొప్ప కృపను మనకు అనుగ్రహించాడు ప్రియులారా. అందుని బట్టే దేవాది దేవుడు నరులారా ఎంతకాలం, అందుగురించే నరులారా ఎంతకాలం మీరు వ్యర్థమైనదని ప్రేమిస్తారో. ఈ లోకం అంత చెత్త అనేది ప్రేమిస్తున్నారు కానీ నిజాన్ని, జీవం గల దేవుని మాటల్ని, ఈ హృదయాన్ని, మన హృదయంలో ఆయన వాక్యాన్ని, మన బైబిల్ని ప్రేమిస్తే మన జీవితం రూపాంతరం కదా. చెడు అలవాటు అన్నీ బయటకు పోతాయి. ఎవనసలు ఎక్కడ చూసినా బైక్ కర్దినాల్లో ఎందుకు పోతారు? ప్రేమిస్తారు, లోకాన్ని ప్రేమించి ఎంతోమంది రాంగ్ రూట్లో పోయి కొంతమంది గల్లంతా అయిపోతున్నారు. యెహోవా సామెతల గ్రంథం 16:6 చూస్తే యెహోవా యందు భయభక్తులు కలిగి ఇందుటి వలన వాళ్ళు ఎవరైనా సరే చెడుతనం విసర్జిస్తారంట. ఈరోజు చెడుగును రూపుమాపేది ఎవరు తెలుసా? బైబిల్ కట్టు ఉంది కదా. ఎక్కడ ఏ గ్రంథంలో మారు మనసు పొందని బైబిల్ చెప్తుంది కదా. చెడుతనం రూపుమాపాలంటే మనము దేవుని వాక్యాన్ని మనం ప్రేమించాలా. హృదయంలో దాచిపెట్టుకుని వాక్యాన్ని సరిగ్గా జీవిస్తే ఆశీర్వాదం కదా. ఆయన చూచుచున్న దేవుడైనా ఆయన నిద్రపోయేవాడు కాదు, అందరు చూస్తున్నాడు. అందరు చూసి ఎవరికి అంత్యాలు ఇస్తాడు. కాబట్టి ఈ సమయంలో తన మాటల్ని మరి దేవుడు మన హృదయాల్లో ఫలించలాగున మన జీవితకాలం అంతా, మనం బతుకుతున్నంత కాలం అంతా ఆయన మహిమ తెచ్చేవారుగా జీవించాలని వాక్యమైన దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేసుకుని తలవంచినట్టు కృపగల తండ్రి, దయగల మా ప్రభువా, నీ పాదాలకు స్తోత్రము. మా ఆత్మల కన్న తండ్రి, ఇంతవరకు నరులారా ఎంతకాలము వ్యర్థమైందని ప్రేమిస్తారు, ఎంతకాలం అబద్ధమైన వెతుకుతారో అని చెప్పావు. లోకం చూసే భయంకర దినాల్లో ఉంది. వ్యర్థం పార్థం లేని జీవితాలు జీవించి రాలిపోతున్నారు. ఆ రాలిపోయే దుష్టులు, దుర్మార్గులకు దేవుని వాక్యం చెప్పి నీ వైపు నడిపించడానికి దైవ జ్ఞానం ప్రతి ఒక్క అవసరమైంటుంది. దేవా, నీ పాదాలకు స్తుతి స్తోత్రాలు. ఈ సమయంలో ఈ రీతిగా కొన్ని నిమిషాలు సాయం చేసినందుకు ఈ స్తోత్రాలు. ఒక కొర్నేలి, ఒక హన్న వలె, ఒక యేసు వలె బతకాల. నీ పాదాలు పట్టుకునే భాగ్యం మాకు కొన్ని నిమిషాలు ఇచ్చినందుకు ఈ స్తోత్రాలు చెల్లిస్తూ క్రీస్తు పేరున వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.